వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. ఏసీ రూమ్ లో కూర్చునే వారికి 6000 అంటే చులకన. రాహుల్ పై సెటైర్లు విసిరిన ప్రధాని నరేంద్ర మోదీ. లంచగొండులకు కోట్లను, పేద రైతులకు చిల్లర పైసా. బీహార్ బహిరంగ సభలో మోదీని విమర్శించిన రాహుల్ గాంధీ. యాదాద్రిలో 133 దేశాల వైష్ణవ సాధువులతో ఉద్ఘాటన కార్యక్రమం. పక్షం రోజుల్లో తేదీలు ఖరారు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. మహేశ్వరం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు. వరుస శంకుస్థాపనలతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తాగిన మత్తులో స్నేహితుడిని హత్య చేసిన యువకులు. బీర్ బాటిల్తో కొట్టి చంపినట్లు నిర్ధారించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించి మళ్లీ తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఎయిమ్స్, ఐఐఎంసీ, జల విద్యుత్ ప్రాజెక్టు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. లేహ్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాను. ఎన్నికల తరువాత ప్రధాని హోదాలో వచ్చి ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తాను అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా విస్మరించిందని, విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకోవడం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ రైతు పథకాన్ని బడ్జెట్లో పెట్టారని, దాని ద్వారా రైతాంగానికి ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం బీహార్లో ఆయన పర్యటించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జన్ ఆక్రోష్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. దాదాపు 3 దశాబ్దాల తరువాత పాట్నాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతూ రైతులకు మాత్రం రోజుకు 17 రూపాయలు ఇస్తుందని విమర్శించారు. బీహార్ అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి కారణం ఆ రాష్ట్ర సీఎం నితీష్ మోదీనే అని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ చేసిందని రాహుల్ వెల్లడించారు. कांग्रेस पार्टी की सरकार आई, कमलनाथ जी ने तो 15 मिनट में काम कर दिया. बघेल जी ने उनके एकदम बाद 1 दिन के अंदर काम कर दिया. अशोक गहलोत जी ने 2 दिन के अंदर काम कर दिया. 2 दिन के अंदर कांग्रेस की सरकारों ने हर किसान का कर्जा माफ करके दिखा दिया. एक तरफ नरेंद्र मोदी 3.5 लाख करोड़ रुपए 15 लोगों का माफ करता है. हिंदुस्तान का किसान एक के बाद एक हाथ जोड़ के कहता है उनसे, हमारा भी थोड़ा सा माफ कर दो. अरुण जेटली जी कहते हैं, नहीं हमारी पॉलिसी नहीं है, हम नहीं करते. चिल्लाना है जितना चिल्लाना है चिल्लाओ, कोई फर्क नहीं पड़ता. हम तो सिर्फ नीरव मोदी, अनिल अंबानी का करेंगे. आपको याद होगा नरेंद्र मोदी का दौरा लगता था, कभी फ्रांस जाते हैं, कभी अमेरिका जाते हैं, कभी ऑस्ट्रेलिया गए. एक के बाद एक दौरे लग रहे. हवाई जहाज में जाते हैं, चले जाते हैं, वापस आते हैं. अब सच्चाई पता लगी है भाइयों और बहनों. ये देखो बोलने से पहले धड़ाम से पहले नारा लगता था अच्छे दिन. जनता कहती थी आएंगे, अच्छे दिन जनता कहती थी आएंगे. अब नारा सुनिए, मोदी जी सुनिए, चौकीदार चौकीदार चौकीदार. चौकीदार फ्रांस जाता है, वहां चोरी करवाता है. अमेरिका जाता है, वहां आर्म्स डील कराता है, चोरी कराता है. इंग्लैंड जाता है, वहां आर्म्स डील करा के चोरी कराता है. भाई और बहनों, పశ్చిమ బెంగాల్లో ఆదివారం రాజకీయ హైడ్రామాకు తెరలేచింది.
సిబిఐ అధికారులు పోలీస్ కమిషనర్ను విచారించేందుకు రావడంతో ఆ రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ధర్నా చేయడంతో దేశ రాజకీయాలు ఎటుపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఆదివారం మరో హైడ్రామాకు తెరలేచింది. సిబిఐ అధికారులను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. రోజ్ వ్యాలీ శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను అదుపులోకి తీసుకునేందుకు ఆదివారం సాయంత్రం సిబిఐ అధికారులు నగరానికి వచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా చివరి ప్రయత్నంగా రాజీవ్ కుమార్ను అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో సిబిఐ అధికారులను కోల్కతా పోలీసులు నిలువరించారు. రాజీవ్ను విచారించేందుకు సంబంధిత పత్రాలు ఉన్నాయా అంటూ ఆ రాష్ట్ర పోలీసులు ప్రశ్నించారు. తమకు వారెంట్ చూపించాలని వారిని నిలదీశారు. అనంతరం సిబిఐ అధికారులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనితో తమ విధి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని సిబిఐ ఆరోపించింది. మరోవైపు ముగ్గురు సిబిఐ అధికారులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిపై కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల్లో సిబిఐని నిషేధించిన రాష్ట్రాల్లో ఏపీ, కేరళతో పాటు బెంగాల్ కూడా ఉంది. అయితే ఓ రాష్ట్ర పోలీసులు సిబిఐ మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. దీంతో గవర్నర్ని ఆశ్రయించాలని సిబిఐ యోచిస్తోంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లు చెప్తూ జోక్యం చేసుకోవాలని కోరేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని సిబిఐ అధికారులు కలవనున్నట్లు సమాచారం. యాదాద్రి ఆలయ సంస్కృతి సంస్కారాల నిలయంగా తీర్చిదిద్ది భావితరాల వారికి ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. ఆలయాన్ని ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పునర్నిర్మాణం చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం వారాంతపు రోజుల్లో 50,000 నుంచి 70,000 మంది భక్తులు దర్శనానికి వస్తున్నారని, ఆలయం అభివృద్ధి చెందిన తరువాత రోజుకు 2 లక్షల మంది భక్తులు వస్తారని ఆయన ఆకాంక్షించారు. त्रीणि पदा पदा त्रीणि त्रीणि पदा विवे पदा त्रीणि त्रीणि पदावि पदा विवे पदा पदा అమెరికా ఊహించని ప్రళయం ఇది. ఏ హ్యారికానో వస్తే ప్రజలు చనిపోవడం సహజం. అలాంటిది తీవ్రమైన మంచు వాతావరణం అక్కడ ప్రాణాలు తీసేస్తోంది. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అమెరికా వారం నుంచి వణుకుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 24 గంటలు మంచు కురుస్తూనే ఉంటుంది. డెట్రాయిట్తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు, జలపాతాలు గడ్డగట్టుకుపోయాయి. అమెరికా ఊహించని ప్రళయం ఇది. ఏ హరికేనో వస్తే ప్రజలు చనిపోవడం సహజం. అలాంటిది తీవ్రమైన మంచు వాతావరణం అక్కడ ప్రాణాలు తీసేస్తోంది. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అమెరికా వారం నుంచి వణుకుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 24 గంటలు మంచు కురుస్తూనే ఉంటుంది. డెట్రాయిట్తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు, జలపాతాలు గడ్డకట్టుకుపోయాయి. విపరీతమైన చలిని తట్టుకోలేక 21 మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. సోమవారం వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని, -30 నుంచి -45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కెనడాలో -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిరాశ్రయుల కోసం వందల సంఖ్యలో వెచ్చదనాన్ని ఇచ్చే వార్మింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. మంచు వల్ల ప్రయాణ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైళ్లు, విమానాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు స్కూళ్లు మూతపడ్డాయి. అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణుకుతోంది. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా అమెరికా మధ్య, పశ్చిమ ప్రాంతం గడ్డకట్టుకుపోయింది. మిచిగాన్, విస్కాన్సన్, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. కోట్ల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. రాజకీయ నాయకులు దేవాలయాల అభివృద్ధి కొరకు కృషి చేయడం వదిలేసి దేవాలయానికి చెందిన భూములు మరియు ధనాన్ని కాజేస్తున్నారని హిందూ దేవాలయ సంరక్షణ వేదిక ఆరోపించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన మందిర్ స్వరాజ్ ఉద్యమంలో ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.
అన్ని దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలని, అన్యక్రాంతమైన దేవాలయ భూములను వెంటనే స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలన్నారు. దేవాలయాలను సమాచార చట్ట పరిధిలోకి తీసుకురావాలి. హిందూ దేవాలయాలలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చూడాలని హిందూ దేవాలయ సంరక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఇప్పుడు మేల్కొన్నారు, దీన్ని తగ్గించకండి. ఇంటి లోపలే కూడా ఇంటి బయట మనం అందరం భారతీయులం, బంధువులం, హిందూ బంధువులం, భారతీయులం, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈ ఎండోమెంట్స్ వాళ్ళకి కూర్చున్న దగ్గర మనం పాకెట్ మనీ లాగా కూర్చున్న దగ్గర లక్షల కోట్లన్నీ కూడా తీసుకొని నాయన అని చెప్పిస్తున్నాం కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు గుడిలో? కూర్చున్న దగ్గర వస్తుంది కదా, వాళ్ళ కడుపు నిండుతుంది కదా, ఇవ్వరు. ఈ అభిప్రాయంతో నాతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న గుడిలలో హుండీలలో డబ్బులు వేయద్దు మనం. అవును, మన దేవుడికి ధూప దీప నైవేద్యాలు కావాలి, దానికి కావాల్సిన సామాన్లు ఇవ్వండి. ఇప్పుడు ఒక ఊర్లో 5 చర్చిలుంటే ఒక గుడి ఉంది, ఆ గుడి కూడా శిథిలావస్థలో ఉంది, దానికి వెళ్ళి ఇవ్వండి. హుండీలో డబ్బులేసిన ధర్మకార్యం పని అయిపోయిందని చేతులు నిలుపుకుంటున్నారా? అది కాదు ధర్మకార్యం. మీ ఊర్లో ఉన్న గుడిని ఏం బాగు చేశావు? ఒక మైక్ కొనియండి. హిందువుల కమిటీని స్థాపించి వారికి దేవాలయాలను అప్పగించండి. అన్యాక్రాంతమైన దేవాలయ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని దేవాలయాలకు తిరిగి ఇవ్వండి. ప్రభుత్వ నియంత్రణలోని హిందూ దేవాలయాల అన్ని వ్యవహారాలు పారదర్శకంగా ఉండుటకు వాటిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురండి. ఏ రాజకీయ నాయకులు లేదా సినీ నటులను దేవాలయ విశ్వస్తులుగా నియమించకండి. దేవాలయ ధనం, దేవతల ఆభరణాలు, భూమి, ప్రసాద వితరణ మొదలగు వాటిలో అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించండి. ఎటువంటి పరిస్థితులలోనూ హిందూ దేవాలయాలలో అన్య మతస్థులకు ఉద్యోగం ఇవ్వకండి. అలాగే దేవాలయంలో హిందువులు అర్పించిన ధనంను వారి కొరకే ఉపయోగించండి. ఈ డిమాండ్లు మనం ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. V3 న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. చలో హైదరాబాద్ ఈ నెల 5వ తారీఖున 1:30 ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవనీయులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి తలపెట్టిన అభినందన సభకు వేలాదిగా ఓసీ బంధువులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలంగాణ శాసనసభ ప్రక్కన, నాంపల్లి, హైదరాబాద్. తేదీ 5/2/2019. సమయం మధ్యాహ్నం 1:30 తప్పక హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ ఏనుగు సంతోష్ రెడ్డి, ఓసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, మరియు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, ఓసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గమనిక, భోజనానంతరం అభినందన సభ. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ పథకంను విస్మరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏపీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాముగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి పేదలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. सीएम 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 हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। झूठा है भाई, झूठा है केसीआर, झूठा है भाई, झूठा है केसीआर, झूठा है. మొత్తమే చూసినట్టయితే కేసీఆర్ ప్రభుత్వం మననే వచ్చింది. ఇంతలోనే మీకు అంటే ధర్నా చేయాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది? సో మేము కేసీఆర్ ప్రభుత్వం మొన్ననే వచ్చింది అనుకుంటలేం. ఈ ధర్నా డబుల్ బెడ్రూమ్ మీద ఇష్యూ 2015 అక్టోబర్లో ఇదే కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఇష్యూ. ఎప్పుడైతే గత ప్రభుత్వాల మీద దుమ్మేసి ఆ రోజు ఇందిరమ్మ పథకాలు ఏవైతే ఇల్లు కట్టించారో, చిన్నగా ఉన్న ఇరుకిళ్ళు ఉన్నాయి, అల్లుడొస్తే ఎక్కడ వండుకోవాలి, గొర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి, మేకలను ఎక్కడ కట్టేసుకోవాలి అనే నానుడితో, తెలంగాణ వాయిస్తో ఈరోజు ప్రజలందరినీ కూడా నేను మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఆ రోజు 2015 అక్టోబర్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలందరికీ హామీ ఇచ్చారు. నేను అడిగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ మనకు ఈ జీవోలు చూసుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ 2015 నుండి ఇప్పటి వరకు
ఇప్పటి వరకు 2015 నుంచి ఇచ్చిన జీవోలు. వీటన్నిటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఆర్మూర్లో జరిగిన సభలో కేసీఆర్ గారు ఇక్కడ మనకు కొన్ని శాంక్షన్ చేసిండు ఇళ్లను. ఎక్కడ అంకాపూర్ అనే గ్రామంలో, ఫేమస్ గ్రామం, ఈరోజు రైతు సంక్షేమంలో కూడా. హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. కూర్మగూడ, గ్రీన్ హోమ్స్ కాలనీ, కుర్రంగూడలోని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్ మరియు కౌన్సిలర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకెక్కువ సమస్య రాకుండా ఉండాలంటే ట్యాంకర్ సంఖ్య పెంచుకొనైనా మీ ప్రాబ్లం తీర్చాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఆ జాగ్రత్తలు తీసుకుంటామని మాత్రం మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకా లైట్స్ అంటారు, పోల్స్ కి సంబంధించి లైట్స్ అనేది కొత్త లైట్స్ కూడా ఫిట్ చేస్తా ఉన్నాం. ఆ గ్యాప్ ఎక్కడైనా ఉంటే కాలనీలో దయచేసి మీరు ఫిట్ చేయించుకోండి అని కూడా మనవి చేస్తూ, ఇంకా అవుట్లెట్ ప్రాబ్లం ఒకటి మేజర్ గా ఒకటి ఉన్నట్టుంది, దాన్ని దృష్టిలో పెడతాను. ఇంకొకటి కూడా, ఇదే వెంచర్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ వెంచర్ చేస్తే మాత్రం దయచేసి మీరన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కేర్ తీసుకుంటాను. ఎందుకంటే ఇంతమంది సఫర్ అవుతున్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిల్డర్ బాధ్యత, వెంచర్ చేసిన వాళ్ళ బాధ్యత విస్మరించి మీరు సఫర్ అవుతా ఉన్నారు. మేము నిధులు తీసుకొస్తామేమో, కానీ తెచ్చే వరకు మీరు ఎంత సఫర్ అవుతారనేది ఊహించుకుంటేనే, ఆలోచిస్తుంటే అర్థం అవుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డెఫినెట్ గా చొరవ తీసుకుందాం. దానికి బిల్డర్ని వీలైనంత వరకు పిలిపించే ప్రయత్నం చేస్తాను. నేను కూడా పిలిపించేసి సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే డెఫినెట్ గా సెట్ చేయమని చెప్దాం. బిల్డర్ వెంచర్ ఇద్దరు వేరు వేరు చేసింది అంటున్నారు, వీళ్ళు ఇద్దరు తంటాలు వాళ్ళు పడాలి, కానీ మీకు సమస్య వచ్చింది అది. బట్ అది వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, ఏమేస్తున్నారు ఏమైంది అనేది వాళ్ళిద్దరు ఇంపార్టెంట్. కాబట్టి ట్రై చేస్తాను, కంపల్సరీ వాళ్ళని పిలిచేసి ఏదో పనిష్ చేస్తాను. ఓ వ్యక్తిని బీర్ బాటిల్ తో కొట్టి హత్య చేసి దుప్పట్లో చుట్టి ఇంట్లో వదిలి పారిపోయిన సంఘటన హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్లో చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు అయిన హుసేన్ సాది, చాంద్ పహ్లాన్, ఇఫ్తాకర్, అజీజ్లు అలీనగర్లోని ఇఫ్తేకర్ ఇంట్లో మద్యం పార్టీ చేసుకుంటూ గొడవ పడ్డారు. హుసేన్ సాది అనే వ్యక్తిని బీర్ బాటిల్తో కొట్టి హత్య చేసి దుప్పట్లో చుట్టి ఇంట్లో వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మోర్చరీకి తరలించి హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల కొరకు గాలిస్తున్నారు. సిఐ మాట్లాడుతూ మద్యం సేవిస్తూ అజీజ్కు హుసేన్ సాదీకి గొడవ జరిగిందని, అజీజ్ బీర్ బాటిల్తో హుసేన్ సాదీని హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలిసినట్లు, కేసు ఇంకా దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. అలీనగర్లో రోడ్ నెంబర్ 14లో ఇఫ్తేకర్ అహ్మద్ వాళ్ళ ఇంట్లో డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి సమాచారం రాగా మేము ఇల్లును వెతికి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ హుసేన్ సాదీ యొక్క శవము మూట కట్టిపడి ఉంది. దీన్ని విచారించగా నిన్న రాత్రి హుసేన్ సాదీ, అతని స్నేహితులు అజీజ్ మరియు ఇఫ్తేకర్, చాంద్ పహ్లాన్ నలుగురు కలిసి రాత్రి బాగా పార్టీ చేసుకొని కొద్దిగా తాగిన తర్వాత అజీజ్కు హుసేన్ సాదీకు బాగా గొడవ జరిగి, ఆ గొడవలో అజీజ్ హుసేన్ సాదీని బీర్ బాటిల్తో తలపై గట్టిగా కొట్టడం వలన అక్కడికి చనిపోయినాయని చెప్పి తెలియచున్నది. వాళ్ళు దాంతో భయపడి హుసేన్ సాదీ డెడ్ బాడీని ఎక్కడైనా పడివేయాలనే ఉద్దేశంతో దుప్పట్లతో మూటలో కట్టిపడేసి పక్కన పెట్టినారు. ఈ విషయం తెలియగా మేము వచ్చి చూడగా డెడ్ బాడీ ఉంది. హుసేన్ సాదీ యొక్క బంధువులతోని దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నగరంలో మాంసాహారుల ఆరోగ్యం గాలిలో దీపంలా తయారైంది. అక్రమ వధశాలల నుంచి మార్కెట్లోకి వస్తున్న ధృవీకరించని మాంసం మార్కెట్లో యథేచ్ఛగా చెల్లమణి అవుతుండటంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం, అదేవిధంగా చర్యలు తీసుకోవాలి. సర్కిల్ వారీగా ఉన్న పశు వైద్యుల కబేళాలకు వస్తున్న గొర్రెలు, మేకలు, ఎద్దులను అన్ని విధాలా పరిశీలించి ఏదైనా జబ్బున్నట్లు తేలితే వాటి నుంచి మాంసం సేకరించకుండా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన తర్వాత కబేళాలలో మాంసం తయారీకి అనుమతించాలి. ఈ ప్రక్రియ ప్రకారం స్టాంప్ వేసిన తర్వాతే మార్కెట్కు తరలించి దీన్ని స్టాంప్డ్ మాంసంగా పేర్కొంటారు. కానీ
చాలా వరకు మార్కెట్లో స్టాంప్ లేకుండానే మాంసం విక్రయిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఓ ప్రహసనంలా తయారు కావడంతో నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ ప్రధాన కూడల్లో రీఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంట్లో, ఫంక్షన్లో, హోటల్లో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా వీటిలో భద్రపరిస్తే ఆకలితో ఉన్నవారు ఉచితంగా ఈ ఆహారాన్ని తినవచ్చని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన తెలిపారు. ఇది ఒక ఎన్జీఓ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేటలో జరగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఊర్కొండ ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. కమాండింగ్ కోర్ మొత్తం మీ చేతుల్లో ఉంటుంది సార్ జాతరకు సంబంధించిన విషయంలో. అలాంటి విషయంలో మన బండ్ల విషయంలో కూడా మీరు ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా జాతర ఏదైతే మంచిగా నడుపుతారు ఆ విషయంలో మీరు ఎట్లా సంతోషపడతారు సార్? ఇది మా పై ఉన్నతాధికారులు గతంలో చేసిన బందోబస్తును దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది ముందుగానే దృష్టిలో పెట్టుకొని ఈసారి అధికంగా ఫోర్స్ని తీసుకొని వారు చెప్పిన విధంగా ఆ సలహాల ప్రకారం చేసినాం. అందుకు మన జాతరకు వచ్చిన భక్తులు కూడా మనకు సహకరించారు మంచిగా. అందువల్లనే ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగింది. సార్ జాతర విషయంలో మీరు ఎన్ని స్టేషన్ల సిబ్బందితో మీరు జాతరను యథావిధిగా మంచిగా కంట్రోలింగ్ చేసి మీ స్టైల్లో నడిపించారు కదా సార్, అది ఎలా మీకు సాధ్యమైంది సార్? ఇప్పుడు ఇంతకుముందు అయితే ఓన్లీ సబ్ డివిజన్ వరకు చేస్తుండే. ఇప్పుడు సబ్ డివిజనే కాకుండా కొంచెం జిల్లాల అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిబ్బందిని పిలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్తగా చేసినవి ఏంటంటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ ఇరుకు రోడ్లు ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వన్ వే చేసినాం. రెగ్యులర్గా ఉండే రూటు ఎంట్రీ అయితే మనం ఊరుకొండ విలేజ్ నుంచి ఈ అవుట్స్కట్స్ నుంచి జడ్చర్ల కలవడానికి ఒక బైపాస్ చేయించింది. అది ఎగ్జిట్ చేయడం వల్ల మనకు ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూ అనేది రాకుండా సాల్వ్ అయింది. సార్ ఇప్పుడు నైట్ కానీ ఇప్పుడు కొంచెం దొంగలు ఉండే ప్రభావం ఉంది కదా, దానిపైన మీరు ఎలా నిలబెడతారు సార్? మనకు టెంపుల్ ప్రిన్సెస్లో టెంపుల్ వాళ్ళు ఇంతకుముందు గతంలో అరేంజ్ చేసిన 8 కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్. అవి కాకుండా మనం మళ్ళీ టెంపుల్ వాళ్ళ సహకారంతో ఒక 16 కెమెరాలు ఇన్స్టాల్. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామం సమీపంలో నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే పోవు మార్గంలో డాంబర్ రోడ్డు కోసం తయారు చేసే కంకర మిల్లు ద్వారా అతి భయంకరంగా రాతి దుమ్ము ధూళి 2 నుండి 3 కిలోమీటర్ దూరం ఎగిసి పడుతుండడంతో హైవే రోడ్డు నుండి పోయే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. రోజు ఒక్క యాక్సిడెంట్ అయినా జరుగుతుంది. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పక్కనే ఆయా ప్రజలు వ్యవసాయ భూమిలో ఏ పంట వేసినా పండకపోగా కూలీ పని కోసం వెళ్లిన వారు వివిధ రోగాల బారిన పడటం విశేషం. పక్కనే తండాలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రోజు మధ్యాహ్న భోజనం చేస్తుంటే మా అన్నంలో ఆ రాతి దుమ్ము పడటంతో వారు భోజనం చేయలేకపోతున్నామని ఆ పాఠశాల విద్యార్థులు చెప్పటం బాధాకరం. ఈ తతంగం అంతా అధికారుల కనుసన్నెల్లో నడుస్తుందని గ్రామ ప్రజలు తెలిపారు. అధికారులు మాత్రం వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరం. ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్లు కొమ్ము కాయకుండా ప్రజల సమస్యలపై ఆలోచించి తక్షణమే మిక్చర్ మిల్లులను మూయించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు డైలీ హైవే పై 2-3 సార్లు తిరుగుతుంటారా అండి? ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ దుమ్ము? ఈ డస్ట్ వల్ల అదే రోగాల బారిన పడుతున్నారు అనేసి మన దీనిపైన స్పందించి చర్య తీసుకోమంటున్నారా? మీది ఎవరు? దేవరతండ. మీది ఏ స్కూల్? ప్రాథమిక పాఠశాల. మీకేం సమస్య ఏముంది? ఆ పక్కన ఉన్న డామర్ రోడ్డు అన్నం తినగానే వాంతి వస్తుంది ఆ పొగతోటి. ఆ పొగ బాగా వస్తుందా? బాగా వస్తుంది. దాని నుంచి ఏమైనా నీకు జ్వరాలు గానీ దగ్గు జలుబులు ఏమైనా వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. తినగానే వాంతిక అవుతుందా? దీన్ని మీ సార్లకు గానీ పక్కన అధికారులకు గానీ ఎవరికైనా మీ ఊరు వాళ్ళకు కూడా చెప్పిరా? చెప్పినాం. ఆయన ఎవరు పట్టించుకోవట్లేరా? పట్టించుకోవట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయమయ్యాయి.
తిరుపతిలో ఉండే గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అలంకరించే 3 కిరీటాలు మాయమయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆలయాన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. 3 కిరీటాల బరువు సుమారు 1300 గ్రాములు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోవింద్ స్వామి టెంపుల్ సెక్యూరిటీ గారి నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా 1300 గ్రామ్స్ వర్త్ అయిన క్రౌన్ క్రీటాలు, పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి క్రీటాలు అండ్ వెంకటాచలపతి క్రీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఈరోజు సీన్ విజిట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేస్తున్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాము. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్లు పెరుగుతున్నాయన్నది పోలీసుల వాదన. అందుకే వాళ్లు కొత్తగా 10 కంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఫైన్ కట్టని వాళ్ల వాహనాలని సీజ్ చేస్తున్నారు. చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరిగే వాహనదారుల్ని పట్టుకొని మరీ వాహనాల్ని తీసుకుంటున్నారు. ఇదంతా ఎందుకొచ్చింది? ఆ ఫైన్లేవో కట్టేస్తే వదిలిపోతుంది అనుకుంటే కుదరదు. ఫైన్లు కూడా భారీగానే వడ్డిస్తున్నారు. వాటిని చెల్లించడం కంటే వాహనాన్ని వదులుకోవడమే బెటర్ అనుకునే పొజిషన్ వచ్చేస్తోంది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, విఠలాచార్య పురస్కారం ప్రదానం మరియు కళానిలయం వెండి కిరీటం ప్రధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎం అరవింద్ కుమార్ గౌడ్, కాచం ఫౌండేషన్ చైర్మన్, V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున బోనాల పండుగ గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. యాదవ సోదరులు అధికంగా ఉండడం వల్ల ప్రతి ఇంటి నుండి డప్పు చప్పుళ్లతో యాదవ సోదరులు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇలాగే రాబోయే ఉత్సవాలను కూడా మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు మండల రాధాకృష్ణ యాదవ్ మరియు మండల వినోద్, మల్కాజ్గిరి సిఐ మన్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీ రూమ్ లో కూర్చునే వారికి 6000 అంటే చులకన. రాహుల్ పై సెటైర్లు విసిరిన ప్రధాని నరేంద్ర మోదీ. లంచగొండులకు కోట్లను, పేద రైతులకు చిల్లర పైసా. బీహార్ బహిరంగ సభలో మోదీని విమర్శించిన రాహుల్ గాంధీ. యాదాద్రిలో 133 దేశాల వైష్ణవ సాధువులతో ఉద్ఘాటన కార్యక్రమం. పక్షం రోజుల్లో తేదీలు ఖరారు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. మహేశ్వరం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు. వరుస శంకుస్థాపనలతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తాగిన మత్తులో స్నేహితుడిని హత్య చేసిన యువకులు.
బీర్ బాటిల్తో కొట్టి చంపినట్లు నిర్ధారించిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.